హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్, మీరు చూస్తున్నారు టెక్ వండర్స్. ఫ్రెండ్స్, HTML వీడియోస్లో భాగంగా ఇది సెకండ్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ఫస్ట్ వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో ఇమీడియట్గా నేను ఆ యొక్క హ్యాపీనెస్ను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడు వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి నాకు ఒక అది ఉండేది ఆతృత. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మీకు డెఫినెట్గా తీసుకొస్తాను నేను. సో ఈరోజు ఈ వీడియోలో మనం పేజ్ టైటిల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అంటే ఒక పేజ్ టైటిల్ ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి అంటే రిమైనింగ్ కాంటెంట్ నేను 1 by 1 వీడియోస్ను సిరీస్గా రిలీజ్ చేస్తూ ఉంటాను. సో చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, మంచి థాట్ సజెషన్స్ కూడా ఇస్తున్నారు. WCAG పైన అంటే యాక్సెసిబిలిటీ టెస్టింగ్ పైన కూడా వీడియో చేయమని చెప్పి. సో డెఫినెట్లీ గైస్, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. ఎందుకంటే నేను డెఫినెట్గా చేస్తాను అవి. బట్ ఇక్కడ ఏంటంటే సిరీస్ బై సిరీస్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో నేను ఇప్పుడు మనం అన్ని ఒకటే టాపిక్ అంటే అన్ని టాపిక్స్ ఒకటేసారి ముందేసుకొని కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుందంటే లైక్ కరెక్ట్గా వేటి పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం అన్నట్టు, మన కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అవుతుంది. HTML వీడియోస్ అయిపోగానే మీకు ఎపిసోడ్ లాగా ఇవి డెఫినెట్గా వస్తాయి మళ్ళీ సిరీస్ లాగా. ఎనీవే, సో ఈరోజు ఈ వీడియోలో మనం పేజ్ టైటిల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏంటనేది చూద్దాం. సో ఈ వీడియోకు అట్లీస్ట్ 30 likes వచ్చాయనుకోండి, డెఫినెట్గా మీకు ఒక సర్ప్రైజింగ్ వీడియో అయితే నేను డెఫినెట్గా తీసుకొస్తాను. సో సర్ప్రైజింగ్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తుంటే డెఫినెట్గా లైక్ చేయండి. అట్లీస్ట్ 30 likes రీచ్ అయ్యాయనుకోండి, 100% నేను మంచి వీడియో తీసుకొస్తాను. అలాగే మన ఛానల్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 760 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో 800 చాలా దగ్గరలో ఉన్నాం, 1000 కూడా చాలా దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ కన్సిడర్ మీ, నా కాంటెంట్ నచ్చితే మాత్రం. సో ఈ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫ్రెండ్స్, మనం HTML కోడ్ రాసుకునేటప్పుడు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటో మనం ప్రీవియస్ వీడియోలో అయితే నేర్చుకోవడం జరిగింది. ఐ మీన్ ప్రీవియస్ క్లాస్లో. సో మీరు క్లాసెస్లా కన్సిడర్ చేసుకున్న నో ప్రాబ్లం. సో ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. సో ఫస్ట్ మనకు ఒక టెక్స్ట్ ఎడిటర్ కావాలి, అంటే నోట్ ప్యాడ్ లేదా VS కోడ్, నోట్ ప్యాడ్ ప్లస్ ఎక్సెట్రా, అండ్ బ్రౌజర్, తర్వాత ఫోల్డర్, ఇవన్నీ కావాలనుకున్నాం. సో టెక్స్ట్ ఎడిటర్ VS కోడ్ పైన ఇప్పుడు నేను చెప్పట్లేదు మీకు, నోట్ ప్యాడ్ పైన చెప్తున్నాను. VS కోడ్ ఫీచర్లో మీకు అడ్వాన్స్ ట్యూటోరియల్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా వాటిపైన చేస్తాను నేను. సో ఎనీవే, ఫస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన రాసే కోడింగ్ ఫైల్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, అలాగే చూడడానికి కూడా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సో ఒక ఫోల్డర్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. మీరు రాసినటువంటి HTML ఫైల్స్ ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్లో మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. ప్రజెంట్ నేను డెస్క్టాప్ పైన ఆ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ N, సారీ ఫర్ దట్. సో కంట్రోల్ షిఫ్ట్ N, Ctrl+Shift+N, edit selected new folder. సో ఈ ఫోల్డర్ మనం ఒక నేమ్ అయితే ఇవ్వాలి. సో ఈ ఫోల్డర్ నేను ఈ ఫోల్డర్ నేను HTML అని చెప్పేసి ఇస్తున్నాను. సో HTML అని ఇచ్చాను. HTML. సో HTML. ఇప్పుడు దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter HTML 31 of 31. సక్సెస్ఫుల్ గా మనకు ఫోల్డర్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. మనం ఎక్కడైతే లొకేషన్ లో ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో ఆ లొకేషన్ లో ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. మీరు ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన లొకేషన్ లో, మీకు ఈజీగా యాక్సెస్ చేసుకునే లొకేషన్ లో మీరు క్రియేట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ లో కావచ్చు, డౌన్లోడ్స్ లో, డెస్క్టాప్ లో, లేదంటే C drive లో, D drive లో, వేరే మీకు ఎక్కడ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అక్కడ క్రియేట్ చేసుకోండి. సో ఈ ఒకసారి ఫోల్డర్ ఓపెన్ చేద్దాం మనం. Enter HTML file explorer. Items view list. This folder is empty. సో చూడండి, దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ అని చెప్పేసి చెప్తుంది, అంటే దీంట్లో ఏం ఫైల్స్ లేవని అర్థం. Network needs a width. సో ఇక్కడ ఏం ఫైల్స్ లేవని చెప్పేసి అర్థం. ఇప్పుడు మనం ఫస్ట్ కోడ్ ఎలా రాయాలి అనేది చూద్దాం. దీనికి గాను మనం ఒక టెక్స్ట్ ఎడిటర్ అయితే తీసుకోవాలి. నోట్ ప్యాడ్ తీసుకుందాం. ఇక్కడ మనం నోట్ ప్యాడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ అయితే తీసుకుంటున్నాను. Windows run dialog, type the name. ఇక్కడ నేను నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తున్నాను. NOTPAD. నోట్ ప్యాడ్ ఎంటర్ ఇస్తున్నాను. Text desktop notepad untitled notepad text editor document blank. వెల్, మనకు ప్లెయిన్ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ అయిపోయింది, అంటే ప్లెయిన్ డాక్యుమెంట్, న్యూ డాక్యుమెంట్ అంటే న్యూ టెక్స్ట్ ఎడిటర్ అయితే మనకు ఓపెన్ అయిపోయింది. సో దీన్ని మనం ఫస్ట్ సేవ్ చేద్దాం. ఓకేనా? సేవ్ చేయడానికి Ctrl+S. Ctrl+S. సేవ్ as. ఎందుకు సేవ్ చేస్తున్నాను అంటే మెయిన్ గా ఇక్కడ మనం ప్రతిసారి మనం కోడ్ రాసిన తర్వాత సేవ్ చేసే ఏమవుతుందంటే టైం టేకింగ్ ప్రాసెస్. మనం ముందే సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సో మనం ప్రీవియస్గా చేంజెస్ చేసుకున్నా కూడా
ఇన్ కేస్ దాన్ని సేవ్ చేయకపోయినా న్యూగా రాసినటువంటి చేంజెస్ అనేది సేవ్ కావు, బట్ ఓల్డ్ కాంటెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా సేవ్ చేసుకుంటాను ముందే. ఇక్కడ నేను సేవ్ యాజ్ డైలాగ్ అడిగిందిగా, ఇక్కడ నేమ్ ఇచ్చేస్తున్నాను, నేను index.html అని ఇస్తున్నాను. I select N T E Sorry. I N D E X. సో ఇండెక్స్ INDEX డాట్ Index dot HTML. ఈ డాట్ HTML ఏంటంటే ఎక్స్టెన్షన్, HTML యొక్క ఫైల్ అని బ్రౌజర్కు మనం ఇన్ఫార్మ్ చేయడానికి మనకు ఇది ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఓకేనా? .txt అని ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసి మీరు .html అని చెప్పేసి ఇవ్వండి. లేదంటే డైరెక్ట్ నేమ్ టైప్ చేయగానే ఆటోమేటిక్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో డైరెక్ట్ మీరు ఇవ్వచ్చు. NVDA plus up arrow index.html. సో index.html అని చెప్పేసి మనకు నేమ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేసి మనం ట్యాప్ ప్రెస్ చేస్తూ వెళ్ళి మనం ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్లో ఈ ఫైల్ అనేది సేవ్ చేద్దాం. ఓకేనా? Shift plus tab, items view list, name split button, shift plus tab, custom office temp, backspace, items view down arrow, documents H, backspace, items view list, HTML row 2 13 of 17, items view list, HTML 13 of 17. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనం ఫైల్ అనేది సేవ్ చేయాలి కదా. సో సేవ్ చేయడానికి మనం ఎక్కడ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసామో అక్కడ ఆ లొకేషన్ నేను రావడం జరిగింది. సేవ్ పైన అంటే లైక్ డాక్యుమెంట్ యొక్క నేమ్ ఇచ్చేసి, సో డైరెక్ట్ గా ఆ లొకేషన్ లోకి నేను వచ్చాను. ట్యాప్ ప్రెస్ చేసి వెళ్తున్నాను. File name combo box collapsed, edit alt plus n selected index.html. సో ఫైల్ నేమ్ మనం ఏదైతే ఇచ్చామో ఆ ఫైల్ నేమ్ చదువుతుంది index.html అని చెప్పేసి. Tab save as type combo box text documents star.t. సో సేవ్ యాజ్ టైప్ అంటే టైప్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఇది. ఓకే, నో ప్రాబ్లం, ఇలానే ఉండండి, ఏం చేంజ్ చేయకండి. Tab toolbar hide folders button. హైడ్ ఫోల్డర్స్, నో ప్రాబ్లం. Tab encoding combo box UTF-8 collapsed. ఎన్కోడింగ్ UTF-8 అనేది ఉంది కదా, దీన్ని ఇలానే ఉండండి, చేంజ్ చేయకండి. Tab save button alt plus s. సో సేవ్ బటన్ ఆల్ట్ ప్లస్ ఎస్ అనేది ఉంది కదా, ఇక్కడ మీరు ఎంటర్ కానీ స్పేస్ బార్ కానీ లేదంటే డైరెక్ట్గా మీరు మీకు కావాల్సినటువంటి ఫోల్డర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఏ ఫోల్డర్లో ఆ ఫోల్డర్ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డర్ దగ్గరికి వచ్చి మీరు ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసినా కూడా సేవ్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకేనా? నేను స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. Space pressed. వెల్ NVDA plus up arrow save. Enter index.h. సో ఇక్కడ సక్సెస్ఫుల్ గా మనకు ఫైల్ అయితే సేవ్ అవడం జరిగింది. ఒకసారి టైటిల్ చెక్ చేద్దాం. NVDA plus T index.html notepad. సో ఫైల్ అయితే సేవ్ అయిపోయి మనకు index.html అని చెప్పేసి .html అని చెప్పేసి చదువుతుంది. నోట్ ప్యాడ్ ఫైల్ ఇది. Backspace. ఇక్కడ ఇప్పుడు మనం కోడింగ్ రాయాలి. ఇక్కడ చూడండి ఏం లేదు. Up arrow blank, down arrow blank, down arrow blank, up arrow blank. ఇక్కడ ఏం లేదు కదా. సో నేను కొంచెం వీడియో లాగ్ అవుతుంది, సో డోంట్ వరీ, ఎందుకంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలన్న ఒక ఉద్దేశంతోనే నేను కొంచెం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీన్ వైల్ మన కాంటెంట్ వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు గైస్, కామెంట్ చేయండి. ఈ యొక్క కోడింగ్ ఫైల్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో డెఫినెట్గా నేను ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ అనేది, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎనీవే, సో ఇక్కడ మనం కోడ్ ఎలా రాయాలి? ఫస్ట్ HTML లో మనకు ట్యాగ్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో ట్యాగ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ట్యాగ్ అనేది ఎలా ఓపెన్ అవుతుందంటే లెస్ అనే దాంతో ఓపెన్ అవుతుంది, క్లోజ్ అయ్యేటప్పుడు లెస్ స్లాష్ అనే దాంతో క్లోజ్ అవుతుంది. చాలా సింపుల్ అండి. సో మీరు జావాలో కావచ్చు, పైథాన్లో కావచ్చు, డిఫరెంట్ బ్రాకెట్స్ అవన్నీ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు, లెస్ అలాగే ట్యాగ్ నేమ్, తర్వాత దాన్ని క్లోజ్ చేయడానికి లెస్ స్లాష్ గ్రేటర్, అంత సింపుల్. ఇక్కడ ఎలా అంటే లైక్ లెస్ ట్యాగ్ నేమ్ గ్రేటర్, తర్వాత ట్యాగ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్, లెస్ టైటిల్ గ్రేటర్ స్పేస్ పేజ్ యొక్క టైటిల్ స్పేస్ లెస్ స్లాష్ టైటిల్ గ్రేటర్, ఇలా మనం ఇవ్వాలన్నట్టు. సో ఇలా ట్యాగ్ నేమ్ అయితే రావడం జరుగుతుంది. సో వీటిని మనం ట్యాగ్స్ అంటాం అన్నట్టు. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఓపెన్ ట్యాగ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది మనకు లెస్, తర్వాత ట్యాగ్ నేమ్ గ్రేటర్, తర్వాత ట్యాగ్ యొక్క టైటిల్ ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో, అంటే లైక్ టైటిల్ మీన్స్ ట్యాగ్ నేమ్ అంటేనేమో ఇది హెడ్డింగా, పారాగ్రాఫా, లింకా, పేజ్ టైటిల్ అని డిఫైన్ చేయడానికి మనం ట్యాగ్ అంటాం. ఓకేనా? సో దానికి ఇచ్చే టైటిల్ అంటే నేమ్, దాన్ని మనం లెస్ దాని యొక్క ట్యాగ్ నేమ్, తర్వాత గ్రేటర్ స్పేస్ దాని యొక్క నేమ్, సో తర్వాత మళ్ళీ గ్రేటర్ ఇస్తాం అన్నట్టు. సో గ్రేటర్ ఇచ్చేసి మళ్ళీ ఆ ట్యాగ్ తర్వాత ఆ ట్యాగ్ని క్లోజ్ చేయాలి కదా. అంటే లైక్ ట్యాగ్ నేమ్ పేజ్ టైటిల్ అయితే పేజ్ టైటిల్, తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైతే రాస్తామో అదంతా రాసేసుకున్న తర్వాత ఆ ట్యాగ్ని మనం క్లోజ్ చేయాలి కదా. సో క్లోజ్ చేయడానికి లెస్ స్లాష్ తర్వాత ట్యాగ్ నేమ్, టైటిల్ అయితే టైటిల్, హెడ్డింగ్ అయితే హెడ్డింగ్, పారాగ్రాఫ్ అయితే పారాగ్రాఫ్. అంటే కానీ ఇక్కడ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ డిఫరెంట్గా ఉంటుందండి, మనం ఫ్యూచర్ క్లాసెస్లో నేర్చుకుందాం, అది డోంట్ వరీ. అలా మనం రాసుకొని
లెస్ స్లాష్ తర్వాత ట్యాగ్ నేమ్ రాసి గ్రేటర్తో క్లోజ్ చేసుకుంటాం అన్నట్టు. సో ట్యాగ్స్ అనేది ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం సింపుల్ అన్నట్టు. ఓపెనింగ్ ట్యాగ్స్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ సింపుల్గా మీకు ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అయితే అర్థమైపోయింది అనుకుంటా. ఓపెన్ చేయడం సింపుల్, ఇప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే. లెస్ ట్యాగ్ నేమ్ అంటే ట్యాగ్ టైటిల్ అయితే టైటిల్, ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్, ఓకేనా, మనం ఎట్లా టైటిల్ క్రియేట్ చేస్తున్నాం కదా టైటిల్. తర్వాత గ్రేటర్ స్పేస్ మన పేజ్ టైటిల్ యొక్క నేమ్ ఇస్తాం, ఏదైతే వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం ఇవ్వాలనుకుంటున్నాం అది ఇవ్వచ్చు. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, లేకుంటే ఫస్ట్ వెబ్ పేజ్ వాట్ ఎవర్ ఇట్ మనం ఇచ్చేసిన తర్వాత స్పేస్ ఇచ్చేసి లెస్ స్లాష్ టైటిల్ గ్రేటర్, సింపుల్. అలా మనం ట్యాగ్స్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కూడా నెస్టెడ్ ట్యాగ్స్ ఉంటాయండి. నెస్టెడ్ ట్యాగ్స్ అంటే ట్యాగ్ లో విత్ ఇన్ ట్యాగ్ మళ్ళీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెడ్ అనే ట్యాగ్ ఉంటుంది ఒకటి, సో మీకు నేను చెప్తాను. సో హెడ్ అనే ట్యాగ్ ఉంటుంది, అందులో మళ్ళీ సబ్ ట్యాగ్స్ ఉంటాయి, వాటిని మనం నెస్టెడ్ ట్యాగ్స్ అంటూ ఉంటాం అన్నట్టు. అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎలా రాయాలి HTML కోడ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం లెస్ ఎక్స్ప్లెనేషన్ మార్క్ అంటే షిఫ్ట్ పట్టుకొని 1 ప్రెస్ చేసి వస్తుంది. తర్వాత డాక్ టైప్ అనేది క్యాపిటల్ లో రాయాలి, ఓకేనా. క్యాప్స్ లాక్ ఆన్ చేస్తున్నాను. Caps lock on. DOCTYPE Doc type space. yes less explanation mark capital doc type DOCTYPE space Caps lock off. తర్వాత మనం స్మాల్ లో HTML గ్రేటర్ అని రాయాలి. HTML greater. వెల్ HTML గ్రేటర్ అని రాసి ఎంటర్ ఇద్దాం. Enter. ఇక్కడ ఏం డిఫైన్ చేస్తుంది ఇది అంటే, ఇది లెస్ డాక్ టైప్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది మనకంటే, ఇది HTML ఫైల్. సో బ్రౌజర్ కు కాంటెంట్ ఎలా డిస్ప్లే కావాలనేది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అంట. సో దిస్ ఇస్ ద HTML ఫైల్. యూజర్ ఓపెన్ చేసినప్పుడు కాంటెంట్ అనేది ఇలా డిస్ప్లే అవ్వాలి అని చెప్పేసి, ఒక వెబ్ పేజ్ ఫార్మాట్ లో డిస్ప్లే అవ్వాలి అని చెప్పేసి కన్వే చేస్తుంది అంట. ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. దట్ మీన్స్ ఓకేనా. ఈ ఎక్స్ప్లెనేషన్ మార్క్ మధ్యలో ఏం చేస్తుంది బ్రో అని మీరు అడగచ్చు. ఇదేంటంటే HTML యొక్క వర్షన్ డిఫైన్ చేస్తుంది. వర్షన్ ఏంటి, ఇప్పుడు కరెంట్లీ మనం యూజ్ చేసేది 5th వర్షన్. HTML యొక్క వర్షన్ వచ్చేసి 5th వర్షన్. ఈ 5th వర్షన్ డిఫైన్ చేస్తున్నట్టు, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు అర్థమైంది కదా ఇప్పుడు, ఓకే. ఈ డాక్ టైప్ HTML అనేది అర్థమైంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లెస్ HTML గ్రేటర్ అని రాయాలి, అంటే స్మాల్ లో రాయాలి ఇవన్నీ. ఇంకా HTML గ్రేటర్. HTML greater. Enter. వెరీ గుడ్. ఇప్పుడు ఇదేం డిఫైన్ చేస్తుంది బ్రో, లెస్ HTML గ్రేటర్ అనేది, అంటే లెస్ డాక్ టైప్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లైన్ ఏం రాశాను, ఎంటర్ ఇచ్చేసి లెస్ HTML గ్రేటర్ అని రాశాను. ఇదేం డిఫైన్ చేస్తుంది బ్రో అంటే, మనకు HTML యొక్క రూట్ ఎలిమెంట్ ను డిఫైన్ చేస్తుంది. ఇది ఒక రూట్ ఎలిమెంట్, HTML యొక్క రూట్ ఎలిమెంట్ వచ్చేసి లెస్ HTML గ్రేటర్. సో మళ్ళీ మనం కాంటెంట్ అంతా ప్రొవైడ్ చేసిన తర్వాత లెస్ HTML అనేది క్లోజ్ చేయాలి, ఎందుకంటే రూట్ ఎలిమెంట్ మనం డెఫినెట్గా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే మాత్రం మనకు కాంటెంట్ అనేది ప్రాపర్గా డిస్ప్లే అవ్వదు పేజ్ లో, ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు వెబ్ పేజెస్ లో హెడర్, బాడీ కాంటెంట్, ఫుటర్ అని చెప్పేసి 3 ఉంటాయి అన్నట్టు. హెడర్ అంటే హెడర్ లో మనం పేజ్ టైటిల్స్, లాంగ్వేజ్ అలాగే ఎక్సెట్రా ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. ఈ పేజ్ టైటిల్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకంటే, బ్రౌజర్ విండోలో లేదా పేజ్ టైటిల్స్ లో కనిపిస్తాయి అన్నట్టు, పేజెస్ లో, ఓకేనా, మన వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి బాడీ కాంటెంట్. ఈ బాడీ కాంటెంట్ ఎక్కడ కనిపిస్తుంది మనకంటే, మెయిన్ గా విజిబుల్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బాడీ కాంటెంట్ అని చెప్పేసి అంటుంటాం. ఈ బాడీ కాంటెంట్ లో మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే, హెడింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్, లిస్ట్, ఇమేజెస్, టేబుల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఏం ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం బాడీ కాంటెంట్ లోనే ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ విజిబుల్ కాంటెంట్. అంటే మనం చూడగలిగే కాంటెంట్, అంటే హెడ్డింగ్స్ మనం నావిగేట్ అవ్వగలుగుతాం, చూడగలుగుతాం, పారాగ్రాఫ్స్, లింక్స్, ఇమేజెస్, ఇవన్నీ టేబుల్స్, ఇవన్నీ కూడా మనం చూడగలిగే కాంటెంట్ కాబట్టి మనం దాన్ని ఏమంటామంటే విజిబుల్ కాంటెంట్ అంటాం. కాబట్టి దీన్ని మనం బాడీలో ప్రొవైడ్ చేయాలి. సో బాడీలో ప్రొవైడ్ చేయడానికి సో మనం విజిబుల్ కాంటెంట్ అంటున్నాం అన్నట్టు, బాడీలో ప్రొవైడ్ చేసేది, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుటర్ కాంటెంట్. ఈ ఫుటర్ కాంటెంట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద పేజ్ లో ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, అంటే లైక్ ప్రైవసీ పాలసీ, అబౌట్ వాళ్ళ గురించి, కాపీరైట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం బాడీ కాంటెంట్ గురించి నేర్చుకోవట్లేదు, తర్వాత ఫుటర్ కాంటెంట్ గురించి నేర్చుకోవట్లేదు. సో బాడీ ఇవన్నీ ఇక్కడ రాయాలి ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం మన నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మనం టైటిల్ ఏ విధంగా ఇవ్వాలనేది నేర్చుకుందాం జస్ట్, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నెక్స్ట్ వన్ వచ్చేసి HTML రూట్ ట్యాగ్ ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు లెస్ హెడ్ గ్రేటర్, లెస్ హెడ్ గ్రేటర్ అని ఇస్తున్నాను. లెస్ HEAD గ్రేటర్,
ఎంటర్ ఇస్తున్నాను. Enter. ఎంటర్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీకు అర్థం అవ్వడానికే నేను హెడర్ ఎంటర్ ఇస్తున్నాను ప్రతిదానికి, ప్రతి లైన్ కు. ఎందుకంటే మీకు అర్థం అవడానికి మీరు స్పేస్ ఇచ్చానే రాసుకోవచ్చు ఒకటే లైన్ లో, నో ప్రాబ్లం. ఓకేనా? సో హెడర్ లో మనం పేజ్ టైటిల్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ హెడర్ ట్యాగ్ ఓపెన్ చేసాము, తర్వాత లెస్ టైటిల్ గ్రేటర్, TITLE title greater. ఎంటర్. సో పేజ్ యొక్క టైటిల్ ఇచ్చేసుకోండి. మై ఫస్ట్ వెబ్ పేజ్ అని ఇస్తున్నాను నేను. MYFIRST first double E web PAGE. సో మీ వెబ్ పేజ్ యొక్క నేమ్ ఏమైతే ఇవ్వాలనుకుంటారో ఆ నేమ్ అయితే ఇచ్చేసుకోండి, నో ప్రాబ్లం. నేను ఇచ్చినట్టే ఇవ్వాలనేది ఏం రూల్ లేదు ఇక్కడ. Enter page. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టైటిల్ ట్యాగ్ అనేది మనం క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలని చెప్పాను, లెస్ స్లాష్ టైటిల్ TITLE గ్రేటర్. title greater. Enter. నెక్స్ట్ మనం ఏం ఓపెన్ చేసాం, హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాం పైన లెస్ హెడ్ గ్రేటర్ అనేది, దాన్ని కూడా ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. మీరు లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు, కలర్ ఇన్ఫర్మేషన్, పేజ్ టైటిల్, అవన్నీ మనం నెక్స్ట్ కాంటెంట్ మనకి ఎక్కడైతే రిక్వైర్డ్ అప్పుడు నేర్చుకుందాం, డోంట్ వరీ. ఓకేనా? హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. Less slash హెడ్ గ్రేటర్, HEAD హెడ్ గ్రేటర్. head greater. ఓకే, అయిపోయింది. Enter. ఎంటర్. ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ యాక్చువల్గా బాడీ కాంటెంట్ వస్తుంది. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి మనం అవన్నీ రాసుకొని బాడీ ట్యాగ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ HTML ట్యాగ్ క్లోజ్ చేయాలి. బట్ నేను ఇప్పుడు అవి చేయట్లేదు, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారన్న ఉద్దేశంతో నేను చేయట్లేదు. ఓకేనా? ఇక్కడ మళ్ళీ నేను HTML యొక్క రూట్ ఎలిమెంట్ అని క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? HTML యొక్క రూట్ ఎలిమెంట్ ఏముంది, లెస్ HTML గ్రేటర్ అని ఇచ్చాం. మనం క్లోజ్ చేయడానికి లెస్ స్లాష్ HTML గ్రేటర్. HTML greater. Enter. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా ఒక వెబ్ పేజ్ యొక్క టైటిల్ అయితే క్రియేట్ చేసాం. ఒకసారి నేను టాప్ కి వెళ్తున్నాను, కోడింగ్ చెక్ చేయండి. ఫైనల్ అవుట్పుట్ CTRL plus home less doc type HTML greater. ఓకే, లెస్ టాక్ టైప్ HTML గ్రేటర్. Down arrow less HTML greater. చెప్పాను కదా ఇవన్నీ మీకు ఏం డిఫైన్ చేస్తాయనేది. Down arrow less head greater. లెస్ హెడ్ Down గ్రేటర్, arrow less title greater. టైటిల్ గ్రేటర్. Down arrow my first web page. మై ఫస్ట్ వెబ్ పేజ్. Down arrow less slash title greater. లెస్ టాక్ టైటిల్ గ్రేటర్, టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేసుకున్నాం. Down arrow less slash head greater. హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసుకున్నాం. హెడ్ లో మనం ఓన్లీ టైటిల్ కావచ్చు, లాంగ్వేజెస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. సో కానీ మనం ఒక టైటిల్ నేర్చుకుంటున్నాం, టైటిల్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ అంతే. ఓకేనా? సో టైటిల్ ఇచ్చేసి మళ్ళీ హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకున్నాను. ఓకేనా? హెడ్ ట్యాగ్ అంటే మెటా ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? Down arrow less slash HTML greater. సో HTML యొక్క రూట్ ఎలిమెంట్ అనేది మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. ఇలా మనం కోడింగ్ అయితే రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేయండి. సింపుల్ గా కంట్రోల్ CTRL plus a less. సో తర్వాత కంట్రోల్ S, CTRL plus S. డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం డెస్క్టాప్కి వెళ్ళి, అంటే మన ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ ఫైల్ అయితే ఓపెన్ చేద్దాం బ్రౌజర్తో. With desktop list HTML 31 of 31 space. Enter. HTML file explorer items view list index.html not selected 1 of 1 8 space selected. సో ఇక్కడ మనకి index.html అనేది ఉంది కదా, దీనిపైన ఎంటర్ ఇస్తే నాకు డైరెక్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. .html అనే ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అదర్ బ్రౌజర్స్ ఉంటే బై డిఫాల్ట్ బ్రౌజర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఓపెన్ అయిపోతుంది, నో వరీస్. మీరు గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ విత్ సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎంటర్ ఇస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ. Enter. Adult Google Chrome. My first web page file //c/use down arrow. Up arrow file // నేను ఇన్సర్ట్ టీ ప్రెస్ చేస్తున్నాను. NVDA plus T my first web page Google Chrome Shyam. ఇక్కడ నేను ఇన్సర్ట్ టీ ప్రెస్ చేసినప్పుడు ఏమంటుంది చూడండి, NVDA plus T my first web page Google Chrome Shyam. మై ఫస్ట్ వెబ్ పేజ్ అని చెప్పేసి తర్వాత బ్రౌజర్ నేమ్ అని వచ్చేస్తుంది. మీరు అప్ అండ్ డౌన్ ప్రెస్ చేసినప్పుడు ఈ ఫైల్ లొకేషన్ చెప్తుంది, ఎందుకంటే మనం కాంటెంట్ ఏం ప్రొవైడ్ చేయలేదు కదా ఇక్కడ. లైక్ హెడ్డింగ్స్ కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు, బాడీ కంటెంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇలా Down చెప్తుంది. arrow file //c/user/hp/desktop/html/index.html. ఇలా మనకు ఫైల్ లొకేషన్ చెప్తుంది. సో నో వరీస్, మనం బాడీ కంటెంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం టైటిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక వెబ్ పేజ్ ఒక టైటిల్ అనేది ఈ విధంగా మనం ఇవ్వాలి. సో ఎవ్రీ మండే మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో డోంట్ వరీ, స్టే ట్యూన్. మన ఛానల్ ఎప్పటిగా రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. డెఫినెట్గా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. స్టాపబుల్ వీడియోస్ ఏం కాదు ఇవి, నా అన్స్టాపబుల్ వీడియోస్ ఇవి. ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ HTML వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై బై, సైనింగ్ ఆఫ్, జై హింద్.